ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకి మేము కొండపైన వెళ్ళినప్పుడు సేవ అయిపోయిన తర్వాత మేము ఎలా స్పెండ్ చేసామనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సేవ టైంలో మేము శ్రీవారి సేవ చేసిన తర్వాత ఖాళీ టైంలో గంగమ్మ తల్లి గుడి పక్కనే ఉంటుంది కదా, సేవా ఆఫీస్ వెనకాతలే గంగమ్మ తల్లి గుడి ఉంటుంది. అలాగే సేవా ఆఫీస్ ఆపోజిట్లోనే మన పూలవనం ఉంటుంది. వీటికి దర్శనం చేసుకొని అవి మేము స్పెండ్ చేసిన విధానం అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ మీ శ్రీవారి సేవకి వెళ్ళకపోయినా కానీ తప్పకుండా అక్కడికి తిరుపతి వెళ్తే మాత్రం తప్పకుండా చూడవలసిన ప్లేసెస్ అనమాట. ఎందుకంటే గంగమ్మ తల్లి గుడి చాలా తిరుపతిలో చాలా ఫేమస్. గంగమ్మ తల్లి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలు. సో మనకి ఖాళీ కుదిరే టైంలో ఇలా వెళ్ళొచ్చు. గంగమ్మ తల్లి గుడి వెనకాతల ఇంకా ఉపాలయాలు కూడా చాలా ఉంటాయి. అలాగే శ్రీవారి సేవ ఆపోజిట్లోనే మనకి పూలవనం ఉంటుంది. చక్కగా మనం స్వామివారికి పూలు అవి కట్టచ్చు అనమాట, మాలలు అవి కట్టచ్చు. ఆఫీస్ ఆపోజిట్లోనే మనకి గార్డెన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. గార్డెన్లో ఉంటుంది, చుట్టూ మొక్కలు మంచి మంచి పూల మొక్కలు అన్నీ ఉంటాయి. సో చక్కగా మనం అక్కడ కాసేపు రిలాక్స్ కూడా అవ్వచ్చు. సో మన వాళ్ళు చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు, రిలాక్స్ అవుతూ ఉంటారు. సేవ అయిపోయిన తర్వాత కాసేపు అలాగా రిలాక్స్ అవ్వటం చాలా బాగుంటుంది. తిరుమల అంటేనే మనకి ఎంతో ఆహ్లాదకరమైన ప్లేస్. అటు దేవుడి గురించే కాకుండా అది చుట్టుపక్కల అంతా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట. సో ఆ టైంలో మనం అక్కడికి వెళ్తే మన మైండ్ని మన బాడీని కూడా రిఫ్రెష్ చేసిన వాళ్ళు అవుతాము. సో చాలా ప్లెజెంట్గా ఉంటున్నాయి. నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అసలు తిరుపతి ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అక్కడ స్వామి కొలువై ఉండడం వలన బృందావనం కానీ ఏదైనా కానీ చాలా అందంగా ఉంటుంది. చాలా చాలా మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళడం వలన. సో ఇవన్నీ కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు యూట్యూబ్లో ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాను మంచి మంచి మెమరీస్ అన్నీ కూడా. సేవా ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న పోలవరం దగ్గర ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని చిన్న మండపం ఉంటుందండి. స్వామివారు ఎదురుగా ఉండి చూస్తూ ఉంటారనమాట. స్వామివారికి మనం ఏ విధంగా అయితే పూలమాలలు కడుతున్నామో అవన్నీ చూస్తూ ఉంటారు. లోపల ఇలా ఉంటుంది ఎంటర్ కానీ హాల్, పెద్ద హాల్ ఉంటుంది. ఇలాగ చామంతి పూలను ఒక దగ్గర, సంపంగి పూలను ఒక దగ్గర, బంతిపూలు ఉండవలసిన కొండపై నేను ఎప్పుడు కూడా బంతిపూలు అయితే చూడలేదు. అండ్ ధవలం, లిల్లీ పువ్వులు, అన్ని పువ్వులు ఉంటాయండి. మన వాళ్ళ చక్కగా ఎంజాయ్ చేస్తూ దేవుడి పాటలు పాడుకుంటూ పూలమాలలు కడుతున్నారు అన్నమాట. పూలమాల కట్టడంలో ఏంటంటే ఈ పువ్వులు స్వామివారికి మన కడుతున్నప్పుడు చేస్తున్న ప్రతి పని కూడా చెప్తాయి, మన మనసులో ఏదైతే అనుకుంటామో చెప్తాయి అని చెప్పి నేను ప్రవచనాల్లో కానీ ఇలా విన్నాను అనమాట. సో మా వాళ్ళు కూడా భజన చేస్తూ చక్కగా దేవుడి గురించి చెప్పుకుంటూ చక్కగా మాలలు కడుతున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీరు కూడా సేవలో పాల్గొనేటప్పుడు ఇవన్నీ చూసారా? మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి కామెంట్లో. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో మళ్ళీ వస్తూ ఉంటాయి. సో నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.